వారి ఏజ్ రెడ్యూస్ అవుతుంది. అంటే వారి స్కిన్ యవ్వనాన్ని, కాంతిని పెంపొందించుకుంటుంది. వారిలో ఆ స్కిన్ టైట్‌నెస్ అవుతుంది. అంతేగాకుండా కంటి చూపును మెరుగుపరుస్తుంది. క్యాన్సర్‌ను పారద్రోలుతుంది. క్యాన్సర్ భయాలుండవు ఇంకా క్యూర్సెల్ తీసుకుంటే. రెగ్యులర్‌గా తీసుకుంటుంటే. అలాగే మెటబాలిజంను డెవలప్ చేస్తుంది. అలాగే గుండె ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. బ్రెయిన్ హెల్త్‌ను పెంపొందిస్తుంది. సో, ఈ విధంగా మనకు ఈ యొక్క బార్లీ గ్రాస్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇంకా ఆక్సిడేటివ్ స్ట్రెస్ అని ఇది ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ గురివని వాళ్ళు ఎవరు లేరు. చిన్న పిల్లల నుంచి మరి పెద్దవాళ్ళ వరకు ఈ యొక్క స్ట్రెస్ ఫీల్ కాకుండా ఎవరు లేరు. చిన్న పిల్లలంటే మీరు హోంవర్క్ ఇస్తే స్ట్రెస్సే గదా! ఆటలాడుకోవాల్సిన వయసులో ఒక 10 గంటలు స్కూల్లో, పోను 2 గంటలు బస్సుల్లో, రాను 2 గంటలు, అక్కడ ఒక 8 గంటలు, 12 గంటలు. ఇంటికొచ్చిన నుంచి హోంవర్క్‌లు. అంటే ఎన్ని గంటలయింది మొత్తం? 14-15 గంటలు. అంటే బాయిలర్ కోళ్ళను పెంచినట్టు పెంచుతున్నాం. వాళ్ళ వల్ల ఏం ఉపయోగం ఉంటుంది దేశానికి? వాళ్ళు ఆరోగ్యంగా ఉండరా? పిల్లలంటే ఎవరు? వాళ్ళకు నచ్చినట్టు ఆటలాడుకుంటూ, కొత్త విషయాలను తెలుసుకుంటూ పెరగాలి గానీ, ఇలాంటి చదువులేంటి? ఏమి ఉద్ధరిస్తారు? వాళ్ళకు వాళ్ళ ఆరోగ్యం లేక, దేశానికి ఉపయోగపడక, దానివల్ల ఏంటి ప్రయోజనం? మీరు లక్షలు లక్షలు డొనేషన్‌లు కట్టి చదివిస్తున్నాం అనుకుంటున్నారు గానీ, మీరెప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి. ప్రకృతిలో ఒకటి కావాలనుకుంటే ఒకటి వదులుకోవాలి. మీరు మా పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలి అన్న తాపత్రయంతో మీ కష్టార్జితాన్ని మరి ప్రైవేట్ స్కూళ్ళకు వెచ్చించి, ఈ విధంగా చేసినప్పుడు వారికి ఆరోగ్యం ఉంటుందా? ఈ స్ట్రెస్ అనేది పిల్లల నుంచి, పెద్దవాళ్ళ నుంచి, వృద్ధుల వరకు ఈ రోజు ఉన్న మోడర్న్ లైఫ్‌లో చనిపోయే వరకు గూడా డబ్బు సంపాదన మీద ఉన్న ధ్యాస, డబ్బు సంపాదన మీద ఉన్న ఆందోళన, స్ట్రెస్ ఇంక దేని మీద లేదు. సో, కాబట్టే ఐ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, స్కిన్ ప్రాబ్లమ్స్ అంటే కిడ్నీలో రెనాల్ ప్రాబ్లమ్స్, ఈ నెఫ్రోస్ ఫిల్టర్ చేయాలి గదా! ఆహ్, ఫిల్టర్ చేసే ఆ నెఫ్రోస్ పాడైపోతా ఉన్నాయి. ఈ యొక్క మెగ్నీషియం, కాల్షియం కాంబినేషన్ వల్ల మనం సరిగ్గా వాటర్ తాగక. స్కిన్ సన్‌బర్న్‌కి గురవుతుంది. అంటే సూర్యకాంతికి యూవీ రేస్ డ్యామేజ్ చేస్తా ఉన్నాయి. సోరియాసిస్ లాంటి జబ్బులొస్తా ఉన్నాయి. బ్రెయిన్‌కైతే పార్కిన్సన్ వస్తుంది. అలాగే డిమెన్షియా వస్తుంది. అల్జీమర్స్ వస్తుంది. స్ట్రోక్ అంటే పక్షవాతం లాంటి జబ్బులొస్తా ఉన్నాయి. అలాగే హార్ట్ ప్రాబ్లమ్ పడుతుంది. హైపర్ టెన్షన్‌తో బాధపడతా ఉన్నారు. హార్ట్‌లో బ్లాక్స్ ఏర్పడుతున్నాయి. చిన్న వయసులోనే స్టెంట్‌లేస్తా ఉన్నారు. ఈరోజు ఈ స్టెంట్‌లు ఏ స్థాయికెళ్ళిపోయిందంటే, సమాజంలో మన దేశంలో ఉన్న 20% మందికి ఇన్‌స్టంట్‌గా ఎయ్యాలంట. అంటే ఇమ్మీడియేట్‌గా 20%కెయ్యాలని మరి నిపుణులు చెప్తా ఉన్నారు. ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది? దీని అంతటికి స్ట్రెస్ కారణం అంటే మీరు నమ్ముతారా? అలాగే ఆస్తమా, లంగ్స్‌లో ప్రాబ్లమ్, అలాగే లివర్‌లో ప్రాబ్లమ్, ఇంగా మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్యూర్. దీనివల్ల త్వరగా వృద్ధాప్యం వస్తుంది. క్యాన్సర్ తొందరగా వస్తుంది. అలాగే డయాబెటిక్ షుగర్ వ్యాధి అనేది ఈరోజు ప్రతి ముగ్గురిలో ఒకరికుంది. చిన్న పిల్లలకు గూడా టైప్ 1 డయాబెటిస్. పెద్దవాళ్ళలో టైప్ 2 డయాబెటిస్. ఏమిటి ఈ పరిస్థితి? ఇన్‌ఫ్లమేటరీ ఇమ్యూన్ సిస్టమ్ డ్యామేజ్ కావటం, అది సక్రమంగా పనిచేయకపోవటం, ఇంజ్యూరీ కావటం బాడీ, గాయాలు, గ్యాంగ్రీన్ లాంటి ప్రాబ్లమ్స్. వీటన్నిటిని చక్కదిద్దగలిగే సామర్థ్యం క్యూర్ సెల్‌కు ఉంది. ఎట్లా? ఇందులో ఎస్ఓడి అని ఉంటుంది. సూపర్ ఆక్సిడేటివ్ డిస్ముటేజ్. ఈ బార్లీ గ్రాస్‌లో. అది ఏమవుతుందంటే ఈ యొక్క ఆక్సిడేటివ్ స్ట్రెస్‌కు కారణమైన ఫ్రీ రాడికల్స్‌ను చంపేసి వాటర్‌గా కన్వర్ట్ చేసి వాటిని బయటికి పంపిస్తుంది. యూరిన్ రూపంలో, చెమట రూపంలో. కాబట్టి చెమట పట్టినాదని మీరు కంగారు పడకూడదు. యూరిన్ అధికంగా వస్తుందని మీరు కంగారు పడకూడదు. సో, మన బాడీలో ఉన్న వేస్ట్ బయటికి పోతుంటే మీరు ఆందోళన చెందటం ఏంటి? కాబట్టి ఈ విధంగా
మన బార్లీ గ్రాస్‌లో ఉన్న ఎస్ఓడి సూపర్ ఆక్సిడేటివ్ డిస్మూటేజ్ వల్ల మన క్యూర్ సెల్ ఎంత అద్భుతమైందో మీరు అర్థం చేసుకోండి. సో, ఈ